హరే కృష్ణ. అవసరమే, అది భగవంతుడు, మనం భగవంతుడితో ఉండాలన్న ఆ పాయింట్ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత నేను ఇంటికి వస్తాను, సరే నేను ఉద్యోగం చేయాలి అనే దృష్టిలో ఉంటే అనుకోకుండా ఆ రోజు టెంపుల్కి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా భగవంతుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు చేసిన చేతి పని ఈమెయితే చేయగలదు, ఈ జపము ఏదైనా సరే, నాకు ఒక మాల, ఒక ప్రభుజీ నా చేతులు పెట్టారు, ఇదే మాల. ఈ మాల ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. కానీ అది తెచ్చింటూ పెట్టి రోజుకి ఒక మాల 2 మాలలు చేస్తూ చేస్తూ దాన్ని ఏం చేశానంటే లెక్క పెట్టుకుంటేదాన్ని. ఈరోజు 2 చేశాను, రేపు 1 చేశాను, తర్వాత ఇలా ఇలా అన్ని కలిపి కౌంట్ చేసుకుంటేదాన్ని. కానీ ఏ రోజు శక్తి ఆ రోజే తీసుకోవాలని ఒక 2 నెలల తర్వాత కానీ తెలియలేదు. అది ఎప్పుడు ఏకాదశిలో తెలిసింది ఆ విషయం. ఏకాదశిలో 108 నాలుగు జపయజ్ఞం పెట్టేవాళ్ళు, అది కూడా 3:30 టైంలో. అది చేసినప్పుడు భగవంతుడు లోపల బయట ఉన్నది. నాకు హర్ష, ఆ వైబ్రేషన్స్ వచ్చాయి. వైబ్రేషన్స్ మళ్ళీ ఎవరింటికి వెళ్ళా కూడాను, వాళ్ళ ఇంట్లో నష్టాలతో ఉన్నారా, ఇక్కడ ఆ వైబ్రేషన్స్ కొంచెం చిరాగా వచ్చేటట్టు తెలిసిపోతుంది.